ఒక డిసిప్లిన్ లైఫ్ లో మనం అలవాటయ్యి సడన్ గా ఒక ఆడపిల్ల ఎదుగుదల అనేది చాలా మంది మగవాళ్ళు తట్టుకోలేరు దాన్ని. అంటే మీ హస్బెండ్ కి అట్లా ఫీలింగ్స్ ఉండేవని? థ్యాంక్ గాడ్ అండి, ఆయనకి అస్సలు, నేను అందుకే చెప్తాను, నా ఫ్రెండ్స్ చూసిన వాళ్ళని గాని, వాళ్ళు పడే బాధలు గాని. కానీ మీరు ఇప్పుడు వరకు మీ ఆయన గురించి చెప్పిన దాంట్లో దేర్ ఇస్ నాట్ ఎ సింగిల్ రిమార్క్ ఆన్ హిమ్. ఏం లేదు, ఏం లేదు. బట్ మీరు ఆయనకి దూరం అయిపోయారు. మీరు క్షమించలేపారు ఆయన? అసలు క్షమించడం కాదు కానీ ఎక్కడో కొన్ని హట్ అయిపోయి ఉంటాం. అయ్యకి ఏంటంటే కలవని మనసులు అయిపోతాయి అంతే. మరి ఇంత సున్నితం అయితే ఎలాగ దివ్యవాణి గారు మీరు? అందుకే మీరు సినిమా ఇండస్ట్రీలో కూడా అలా ఉండి అలా వెళ్ళిపోయారు, అక్కడ కూడా అలా ఉండి అలా వెళ్ళిపోయారు. మీ అనుభవము ఎంత గొప్పదో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. చాలా సున్నితం. నేను అందరూ అంటారు దివ్యవాణి గారు చాలా సున్నితం. లేకపోతే అంత డెసిషన్ ఎలా తీసుకుంటారు? సినిమాలకు దూరం అయిపోవచ్చు, పెద్ద అది ఇష్యూ కాదు. ఎందుకంటే మీరేం కళలు గాని, ఇది మీకు కళల ప్రపంచం ఏం కాదు. సినిమా ఇండస్ట్రీకి ఏదో ఆ ఏజ్, చిన్నతనం, అండ్ యువర్ పుష్డ్ ఇన్ టు దట్. ఓకే, సక్సెస్ వచ్చింది, కొన్ని సినిమాలు చేశారు, మ్యారేజ్ అయింది, వెళ్ళిపోయారు. దట్స్ ఎ న్యాచురల్ కోర్స్. బట్ కమింగ్ టు మ్యారీడ్ లైఫ్, మీరు అసలు మరి ఏ కారణానికి మీరు అంతలాగా హర్ట్ అయిపోయారో నాకైతే సావిత్రి గారి కారణమే కనిపిస్తుంది. నాకైతే పర్సనల్ గా టు మై ఎక్స్పీరియన్స్. ఒకటి నాగేంద్ర గారు, డబ్బే సమస్తం కాదు. ఒక మనిషి కలిసి ప్రయాణం చేయటానికి నమ్మకం, ప్రేమ. నమ్మకం ఫస్ట్. నమ్మకం లైక్ అది బిజినెస్ గానీ, వైఫ్ అండ్ హస్బెండ్ బాండీస్ కానీ, లేదు తండ్రి తల్లి బిడ్డల అనుబంధాలు గాని, ఏదైనా కానీ ఎనీ బాండ్ ఇస్ బేస్డ్ ఆన్ ట్రస్ట్ అండి. నమ్మకం. ఆ తర్వాత ప్రేమ. లేడీస్ ఎక్కడ మేము బెండ్ అయిపోతామంటే, ప్రేమ అంటే కుక్క పిల్లలు అయిపోతాం. ప్రేమ అంటే చాలు, చిన్న కుక్క పిల్ల, ఈ ప్రేమ చాలు మనకు అనుకుంటాం. రాను సంఘటనలు, అనుభవాలలో వాళ్ళ రియల్ క్యారెక్టర్ ఎక్కడో ఒక చోట మనకి బయటకు వస్తుంది. అయినా కూడా దాన్ని భరిస్తూనే ఉంటాం. వై? బికాస్ ఆ ప్రేమను దూరం చేసుకోవడం ఇష్టం. ఇంకా ప్రేమ కావాలని. కానీ దేవుడు ఏమంటాడంటే, ఈ లోకంలో ప్రేమలు ఎంతవరకు, ఈ లోకంలో ప్రేమలు ఏ పాటివి అని మనకు తెలియటానికి కొన్ని సంఘటనల ద్వారా, కొన్ని ఇన్సిడెంట్స్ మనకు బయటపడినప్పుడు లోపల తెలియకుండా సున్నితమైన మనసు గట్టిపడుతూ ఉంటది. గ్రాడ్యువల్ గా హార్డ్ అయిపోతుంది. కరెక్ట్. జనరల్ గా నా స్వభావం ఏంటి అంటే, తప్పు లేకుండా నేను మాటపడ. అది ఎవరన్నా కానీ, నా తప్పు ఉందని తెలిసింది అనుకోండి, నా కారు డ్రైవర్ అయినా, నా ఇంట్లో నాకు మేడ్ అయినా సరే, ఎమ్మటెళ్ళి సారీ చెప్పేస్తాను. అది నా స్వభావం. అదే క్లియర్ అయిపోతారు. తప్పు లేకుండా నన్ను ఒక మాట అంటే మాత్రం. ఒక్క మాట అండి, వెన్ యూ హ్యావ్ సెపరేటెడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ హస్బెండ్, ఏం చెప్పారండి ఆయనకి మీరు? ఏం చెప్పలేదు. నేనంటే ఆయనకి చాలా అಭಿಮಾನ, ಇಷ್ಟము. ನನ್ಗೆ ಇಷ್ಟ ಆಗಿಲ್ಲ ಈ ತರ ಎಲ್ಲ. ನೀನು ಮಕ್ಕಳಿಗೆ ತಂದೆ ಆಗಿರೋ ಅಷ್ಟೇ, ಏನ್ ಬೇಕೋ ಅವ್ರು ನೋಡ್ಕೊ, ನನ್ನ ಏಮಾತ್ರ ಡಿಸ್ಟರ್ಬ್ ಮಾಡಬೇಡ అన్నాను నేను. అంటే తెలుగులో చెప్పండి, నాకే రాదు కన్నడం. అంటే నాకు నచ్చట్లేదు ఇలా లైఫ్, నన్నేమి డిస్టర్బ్ చేయకు, నా పని నన్ను చేసుకుంటే వెళ్ళిపోయి, పిల్లలకి నువ్వు తండ్రిగా నీ బాధ్యత నువ్వు చేసుకో అన్నాను అంతే. అంటే చాలా పాపం స్ట్రగుల్ అయ్యారు, చాలా. తను బతిమాలేరా మిమ్మల్ని? ఇదైతే చాలా రీసెర్చ్ పాయింట్ అండి నిజంగా. అంటే ఆయన బతిమాలేరు, ఆయన మంచి వ్యక్తి అని చెప్తున్నారు, బతిమాలేరు అని చెప్పారు, బట్ యు ఆర్ నాట్ ఎక్స్క్యూజ్డ్ హిమ్. క్షమించలేదు మీరు? అంతే, లేదు. క్షమాపణని కాదు కానీ, నేనే నో వన్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. ఎవరు కూడా నీతిమంతుడు ఎవరు ఉండరు. అలాని కాదు కానీ, క్షమాపణ అక్కడ అంత పెద్ద మాటలు కాదు కానీ, మళ్ళీ మనస్ఫూర్తిగా నేను హార్ట్ఫుల్ గా అంగీకరించలేకపోయాను. ఎన్నాళ్ళండి మ్యారీడ్ లైఫ్ మీద? ఆల్మోస్ట్ మేము ఒక 10-12 years గా డివైడ్ అయిపోయి ఉన్నాం. అప్పటి వరకు 12 ఏళ్ళ నుంచి. బట్ మా పిల్లలకి ఎక్కడ ఇంపాక్ట్ మేము పడనివ్వలేదు. అంటే ఇంకొక హైపోథెటికల్ క్వశ్చన్ దివ్యవాణి గారు, మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకోలేదా? అంటే మా మమ్మీ ప్రయత్నం చేశారు మధ్యలో. నేను డివోషనల్ గా అయిపోయినాక ఇలా ఒంటరిగా ఉండటం, పిల్లలు ఉన్నారు కదా అని చెప్పని, అంటే మా అన్నయ్య, మా అక్కయ్య, అమ్మ ఉన్నారు కాబట్టి నాకు ఆ ఫీలింగ్ నాకు తెలియలేదు. అండ్ పిల్లల కోసం నేను ఇక నా లైఫ్ అంతా ఎలా అంటే 10 years చర్చ్ అయిపోయిందండి. నేను డివోషనల్ గా బాబు హెల్త్ గురించి బిలీవ్ ఇన్ క్రైస్ట్, ఐ యాక్సెప్టెడ్ క్రైస్ట్ యాజ్ ఎ సేవియర్ ఇన్ మై లైఫ్.
సో దాని తర్వాత నాకు ఇక 10 ఏళ్ళు చర్చి బైబిల్ తప్పించి బయట ప్రపంచంతో కనెక్టివ్ లేదు. సినిమాలు చేయలేదు, ఏం చేయలేదు, చాలా ఆపర్చునిటీస్ వచ్చినా కూడా చేయనని చెప్పేశాను. ఆ తర్వాత నేను మహానటి మళ్ళీ డైరెక్టర్ గారు మన దత్ గారు, నాగి అశ్విన్ గారు, ఆ అమ్మాయి అయితే బాగుంటుంది అన్నప్పుడు అబ్బా ఈ చర్చిలో అందరూ పాస్టర్లు గారు దివ్యవాణి మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోయింది అది ఇది అని అన్నారు. ఎందుకో నేను కొంత పిల్లల భవిష్యత్తు గురించి నేను మళ్ళీ వర్క్ చేసుకుంటే బాగుంటుంది, దేవుణ్ణి నేను వ్యాపారంగా చేయకూడదు అనే ఒక దృక్పథంతో మళ్ళీ నేను ఇండస్ట్రీకి రావటం జరిగింది. అప్పటికే అసలు ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు. టీవీ సీరియల్స్ చూసేదాన్ని కాదు, ఎక్కువ లేదు. అడపా సీరియల్స్ అయితే మధ్యలో మళ్ళీ నేను కమిట్ అవటం, నా పేరు మీనాక్షి అని అవి చేయటం, వర్క్ అగైన్ నా ప్రపంచంలోకి వస్తూ దేవుడు నన్ను ఎందుకు మళ్ళీ తెచ్చాడు, ఐ హాజ్ సమ్ ప్లాన్స్ ఇక్కడ కూడాను అనే ఒక అలవాటుతో నా కష్టాన్ని నేను వెళ్ళుకుంటూ నా బిడ్డలకి ఆయన కూడా చాలా సపోర్ట్ చేస్తారు, పిల్లలకి ఆయన. అంటే నేను చిన్న డౌట్ నాకు ఇప్పుడు, అంటే మీరు ఈ క్రిస్టియానిటీ అన్నదాన్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత కన్వర్ట్ అయ్యారని నేను అన్ను, బట్ అడాప్ట్ చేసుకున్నారు మీరు దాన్ని. దాని ఇంపాక్ట్ ఏమైనా మీ ఫ్యామిలీ లైఫ్ మీద చూపించిందా? అది ఒక 80% అది ఉంది. అంటే తను ఎక్కడ నాకు అడ్డు చెప్పేవాళ్ళు కాదు, చెప్పినా నేను వినను. ఎందుకంటే నాకు ఒకటి అది నచ్చింది అంటే చేసుకుంటూ వెళ్ళిపోవటమే. నాకు మీ పక్కన ఫాల్ట్ అవుదా దివ్యవాణి గారు? ఎలా అవుతుందండి? ఎలా ఇప్పుడు ఒక కంబైన్డ్ పార్ట్నర్షిప్ లో కూడా దేర్ ఆర్ సర్టన్ అగ్రిమెంట్స్, సంతకం పెడతాం మనం. ఈ బాండ్ లో ఈ క్లాజెస్ కండిషన్స్ కి అగ్రీడ్, కండిషన్స్ అప్లై అండ్ దాని మీద సంతకం పెడతాం. మ్యారేజ్ కూడా దాదాపుగా సైకలాజికల్ గా అదే, పేపర్లు సంతకాలు ఉండవు కానీ డాక్యుమెంట్లు, బట్ లైఫే అది డాక్యుమెంట్. దాని మీద సంతకం పెట్టేదే భార్య భర్తలు ఇద్దరు కలిసి. అలాంటి దాంట్లో మీరు ఎందుకు అట్లాగా మరి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉంటానంటే ఫ్యామిలీ లైఫ్ లో ఎట్లా అవుతుంది? అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అనడానికి పరిస్థితులు చాలా బలంగా కారణమైనవి. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండేదాన్ని అయితే నేను ఇండస్ట్రీలోనే కొనసాగిపోయేదాన్ని కదా. ఇక్కడ ఏమైందంటే మా బాబు హెల్త్ విషయంలో నేను అనుకోనివి చాలా సంఘటనలు అక్కడ జరిగినాయి. ఇది ఇలా అని తెలుసుకోవడానికి నాకు కొంత టైం పట్టింది. అక్కడ కొన్ని ప్రాపర్టీస్ వైజ్ గానీ, అక్కడ కొన్ని వాళ్ళకున్న జెల్సీ మైండ్ గానీ బాబు మీద చాలా ఈ విచ్ క్రాఫ్ట్ అనేది అదే నేను విన్నాను మీ అబ్బాయి మీద ఏదో అప్పుడు ఏంటంటే బాబు చాలా అసలు పుట్టినప్పుడు ఎలా అంటే దోస పండులాగా ఉండేవాడు. ఒక తల్లి ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతుంది కానీ బిడ్డల విషయంలో ఎవరు కాంప్రమైజ్ అండి. ఇంకెందుకంటే నేను ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోకపోతే నా బిడ్డల్ని ఆ ఊబిలో నుంచి నేను బయటకి తీసుకురాలేదు. ఆ స్ట్రాంగ్ డిసిషన్ నేను తీసుకోవటానికి కారణం ఈ రోజు నా ప్రార్థన, నా డెడికేట్ మైండ్ నా బిడ్డల్ని ఇంతవరకు నిలబెట్టింది. కాదమ్మా, నేను ఇంకొకటి కూడా అడుగుతా. ఇప్పుడు హిందూ మతంలో కూడా ఎన్నో పూజలు పునస్కారాలు ఉన్నాయి, ఎన్నో హోమాలు యజ్ఞాలు ఉన్నాయి, ఎన్నో సంప్రదాయాలు. ఎందుకంటే హిందూ మతం అంటేనే అది ఒరిజినల్ ఫార్మేషన్ లోనే లాట్ ఆఫ్ బిలీఫ్స్, లాట్ ఆఫ్ ట్రెడిషన్స్ అన్ని కలిపి హిందూ మతంగా ఫామ్ అయింది. హిందూ మతం అన్న దానికి ఒక పర్టికులర్ ఇది లేదండి, ఎన్నిట్టు కలయిక, అది మేళవింపు. ప్రపంచం అంతా ద ఓల్డెస్ట్ రిలీజియన్ గా ఫాలో అయ్యి దాంట్లోనే ఎన్నో చిట్కాలు, పరిష్కారాలు, దైవ మార్గాలు, ఆధ్యాత్మిక విధానాలు చాలా ఉన్నాయి కదా. మీరు వీటిని ఎందుకు నమ్మలేదు, దాన్ని ఎందుకు నమ్మారు? అంటే ఇక్కడ ఒకటి నాగేంద్ర గారు, నేను చిన్న లైఫ్ లో దండం పెట్టుకోవడమే నాకు తెలుసు, గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం తెలుసు. పూజారి గారు చెడగోపురం పెట్టేవాళ్ళు, ఎందుకు పెడతారో నాకు తెలియదు. మా అక్కయ్య తలకాయ ఉంచేది, నేను తలకాయ ఉంచేదాన్ని, దీన్ని పెడతారు. పెట్టేటప్పుడు జుట్టు జరిగిపోకూడదని వాళ్ళు ఆయన పెట్టి తీసినాక 2 జేళ్ళ మా అమ్మ కట్టేది కదా, దాన్ని ఇలా అనుకునేదాన్ని. తర్వాత తీర్థం ఇస్తారు, ఇలా పట్టుకొని ఉంచునేదాన్ని. అవి నీళ్లు తులసాకుల స్మెల్ భలే ఉండేది. అది తీర్థం ఇలా తాగి ఇలా అనుకోవాలంట. అది ఎందుకు అనుకోవాలో నాకు తెలియదు, ఎవరికి తెలియదు. ఆన్సర్ మీతోనే చెప్పిస్తాను, ఎవరికి తెలియదు. సో మా అక్క ఇట్లా తాగేది, నేను ఇట్లా తాగి ఇట్లా అనుకునేదాన్ని. కానీ ఆ తులసి స్మెల్ నాకు బాగుండేది. మళ్ళీ లైన్ లో నుంచి వచ్చి మళ్ళీ తినేదాన్ని. మా ఇంట్లో శ్రీరామనవమి వచ్చినాయి అంటే పాటలు గీట్లు పెట్టేవాళ్ళు, ఎందుకు వెళ్తున్నానో నాకు తెలియదు. అన్ని చేసేవాళ్ళు. లోపలికి వెళ్ళి చూస్తే
ఆ దేవుడు మంచిగా బొమ్మలు పెట్టేవాళ్ళు, అన్ని పువ్వులు అలంకరణ ఉండేది. కానీ అసలు అక్కడ ఉండేది ఎవరో కూడా నాకు క్లియర్ గా కనిపించేది కాదు. చిన్నపిల్లని కదా, ఎగబడి చూసేదాన్ని. రాముడు బొమ్మ, సీత బొమ్మ, వెంకటేశ్వర స్వామి బొమ్మ, ఇవి బాగున్నాయి అని చెప్పాను. ఆ ప్రసాదం ఇచ్చేవాళ్ళు, శనగలు, తర్వాత పులిహోర నాకు బలి ఇష్టం అండి. చిన్నగా అంతే తెలుసు. పొద్దున్నే మళ్ళీ ఇంటికి వెళ్ళేదా, లేవుస్తాం, లవంగాలు స్కూల్కి పంపించేవాళ్ళు. అప్పట్లో మాకు పూజలు చేసుకునే టైం మనకి ఎక్కడ ఉంటుంది, 7 o'clock 9 o'clock స్కూల్ కి సైకిల్ దొక్కకుంటే. మదర్ చేసుకోవడమే తప్పితే ఏ ఇంట్లోని పిల్లలు చేయలేరు. అంటే మా అమ్మగారు నవరాత్రులు అవన్నీ ఆమె బాగా సిస్టమేటిక్ గా చేసేవాళ్ళు. సో ఇలా నా లైఫ్ లో ఇండస్ట్రీకి వచ్చాను. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మేము ఎక్కడ మన సాయిబాబా టెంపుల్ ఉండేదండి మన చెన్నైలో, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఆ ఏరియా నేను మర్చిపోయాను సడన్ గా. పెద్దది సాయిబాబా టెంపుల్, చాలా చోట్ల ఉన్నాయమ్మా సాయిబాబా టెంపుల్. మెయిన్ పెద్ద టెంపుల్ అండి అది చెన్నైలో. మన చెట్నాడు స్కూల్ కూడా అక్కడే వస్తుంది. అక్కడ పొద్దున్నే రమ్యకృష్ణ గారు ఆర్టిస్టులు అందరు క్యూలో నుంచునే వాళ్ళం. నేను పొద్దున్నే గురువారం పూట మా అక్కయ్య మేము 3:45 గంటలకి అక్కడ ఉండేవాళ్ళం. మా ఇంటి దగ్గర నుంచి టీ నగర్ నుంచి అక్కడికి 45 minutes జర్నీ బై కార్ లో వెళ్ళి మైసూర్ శాండిల్ సోపు, అన్ని పాలాభిషేకము, అమృతాభిషేకము, తేనె అభిషేకము అన్ని చేసే వరకు పంచామృతాభిషేకం చేసి మైసూర్ శాండిల్ సోప్ తీసి సాయిబాబా టెంపుల్ అంతా కడిగేసేసి ఆ విగ్రహం అంతా కడిగి ఫస్ట్ ఆ వస్త్రం కప్పుకుంటే సంతోషం. అలా చేసేదాన్ని. తర్వాత తిరుపతిలోనే మా షూటింగ్స్ అన్ని జరిగేవి. తిరుపతిలో ఉన్నాయంటే పొద్దున్నే ఎక్సర్సైజ్ కావట్దని చెప్పని మోకాళ్ళ పర్వతం వరకు ఎక్కటము, అక్కడ గ్యాప్ లో మాకు కారు ఉండటము, వెళ్ళిపోతే చీక్స్ అంతా రెడ్డిష్ అయిపోయాయి అనమాట ఆ ఎక్సర్సైజ్ ఇదికి. పొద్దున్నే వెళ్ళిపోతే ఎవ్రీ సాటర్డే పొద్దున్నే సుప్రభాత సేవ అని, బ్రేక్ దర్శనం అని స్పెషల్ విఐపితో తీసుకొచ్చేవాళ్ళం. దేవుడు అంటే ఒక భయం ఉంది, ఒక భక్తి ఉంది, కానీ వాట్ ఈస్ గాడ్ అనేది నాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి మన సంస్కృతి, మన మతము, మన హిందూయిత్వము, మనదంతా నేను గౌరవిస్తాను, వాళ్ళని ప్రేమిస్తాను, వాళ్ళకి నేను ఎంతో విలువనిస్తాను. కానీ చరిత్ర తీసుకుంటే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం చరిత్ర మనం తీసుకుంటే ఆయన పుట్టుకకు ముందేంటి, ఆయన పుట్టుకకు తర్వాత ఏంటి, రెండింటికి మధ్యలో ఉన్నవాడే యేసుక్రీస్తు వారు. దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే క్రీస్తు యేసు అనబడిన నరుడు. దేవుడికి నరుడికి మధ్యవర్తి ఒక్కడే. ఈరోజు మీరు ఒక తప్పు చేశారు, కోర్టుకు వెళ్ళారు, జడ్జి గారు తీర్పునిస్తారు, మీకు ఆయనకి మధ్య ఒక అడ్వకేట్కి మీరు పే చేస్తారు. నా క్లయింట్ నాగేంద్ర గారు తప్పేం చేయలేదండి అని మీకు ఆ శిక్ష పడకుండా మీ శిక్ష నుంచి మిమ్మల్ని తప్పించడానికి ఒక ఉత్తరవాది ఉంటాడు మీ తరపున. తను వాదిస్తూనే ఉంటాడు. రేపు దేవాది దేవుడికి మనకి ఉత్తరవాది యేసుక్రీస్తు వారు. ఆయన హీ పెయిడ్. నేను నా కళ్ళతో, నా చూపులతో, నా ఆలోచనలతో, నా చేతులతో, నా అంతరంగంతో చేసిన ప్రతి తప్పులకి ఆయన పాపము లేని రక్తం, పరిశుద్ధుని రక్తం ఇక్కడ చిందించడం ద్వారా పాప క్షమాపణ. మీరు వేదాలలో పురాణంలో చూస్తే కనుక కన్య గర్భాన పుట్టేవాడు లోకరక్షకుడు అని ఉంది. ఆయన ఒక మతానికి దేవుడు అనేది లేదు నాగేంద్ర గారు. అంటే నేను నమ్మిన దానిని నేను తెలియపరచాలి, దేవుని సహాయం నేను